నమస్కారం. నవ్యకు స్వాగతం, సుస్వాగతం. ఒక్కొక్కసారి మనకెంత విసుగొచ్చేస్తుంది అని అంటే పిచ్చి పట్టేస్తుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరికి ఇష్టమైన వ్యాపకాల్లో వాళ్ళు మునిగిపోతూ ఉంటారు. కొంతమంది అయితే బుక్ రీడింగ్ వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఒక 4-5 రకాల బుక్స్ వరుసనే వెంటనే ఒకదాని తర్వాత ఒకటి చదివేయకుండా ఒకే బుక్ని 2-3 టైమ్స్ కనుక మనం రీడింగ్ ఇస్తే నాలెడ్జ్ పెరుగుతుంది, మైండ్ కూడా రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట. వారసత్వపు ఆస్తిలో తండ్రికి పిల్లలకి సమాన వాటా ఉంటుంది. ఇలా కాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో అంటే తండ్రి తరఫున వాళ్ళకి ఎవరికైనా సరే ఆ ఆస్తిని పంచాల్సి వస్తే దానికి సంబంధించి మేజర్ పిల్లల కన్సర్న్ ఉండడం ఎంతైనా అవసరం. ఒకవేళ అలా కన్సర్న్ లేకుండా కనుక తండ్రి ఆ వారసత్వపు ఆస్తిని పంచినట్టయితే మేజర్ పిల్లలు లీగల్గా ప్రొసీడ్ అయ్యి కోర్టులో దావా వేయడానికి 100% రైట్స్ ఉంటాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా హైదరాబాద్ నుంచి సంజ గారు ఈ విధంగా రాస్తున్నారు. నమస్తే మేడం. నమస్తే సంజ గారు. నాకు పెళ్ళైన 5 సంవత్సరాలకే భర్త పోయారు. నాకు 2 అమ్మాయిలు. భర్త పోయిన తర్వాత నాకు ఆయన ఆఫీస్లోనే ఉద్యోగం వచ్చింది. పెద్దమ్మాయి బీకామ్ చదివింది, రెండో అమ్మాయి ఇంటర్ చదువుతోంది. పెద్దమ్మాయి వాళ్ళ కాలేజీలో లెక్చరర్ని ఇష్టపడుతోంది. అయితే అతనికి వివాహం అయింది. అది తెలిసి కూడా మా అమ్మాయి వినటం లేదు. వివాహమైనా సరే అతనితోనే ఉంటాను, ఎందుకంటే అతనికి మొదటి భార్యతో సత్సంబంధాలు లేవు, అతనితో ఆయనకి సుఖం లేదు అంటోంది. దానికి కోర్టులు కూడా ఆమోదిస్తున్నాయి అని మొండిగా వాదిస్తోంది. నాకు ఏం చెప్పాలో తోచటం లేదు. అతను పెళ్ళై ఈ విధంగా చేయవచ్చా? రెండో అమ్మాయి వివాహానికి ఇటువంటివి అడ్డు రావా? మీ ఉత్తరం చదివానండి. నిజంగా మీ పరిస్థితుల్లో మీ పెద్దమ్మ ఈ విధంగా బిహేవ్ చేయడం బాధాకరం. ఎందుకంటే భర్త పోయిన పరిస్థితుల్లో మీరు 2 ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి మంచి చదువుని కూడా మీరు ఇవ్వగలుగుతున్నప్పుడు ఇటువంటి పని చేయడం నిజంగా అమ్మాయిలు, ఒక విజ్ఞత ఉన్న అమ్మాయిలు చేయవలసిన పని కాదు. ఎందుకంటే మీ అమ్మాయి ఆల్రెడీ బీకామ్ చదివింది అని కూడా మీరు చెప్పారు. డిగ్రీ అయి ఒక విజ్ఞత వచ్చిన మనిషి వివాహం అయింది అని తెలిసి కూడా ఇంకొక అతన్ని ఇష్టపడడం, అతనితోనే ఉంటానడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకు అంటే అది ఆ అమ్మాయి తన జీవితాన్ని పాడు చేసుకోవటమే కాకుండా వివాహమైన అతని భార్యని కూడా ఈమె కష్టపెడుతున్నట్టుగా మనం భావించవచ్చు. దీంట్లో ఈ అమ్మాయి బాధ్యత ఎంత ఉందో అతని బాధ్యత కూడా అంతే ఉంది. కాకపోతే ముందు మన వంతుగా మన అమ్మాయి జీవితాన్ని ఎలా చక్కపరుచుకోవాలో ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు అమ్మాయికి నచ్చ చెప్పాను, అయినా వినడం లేదు, కోర్టులు కూడా ఆమోదిస్తున్నాయని మొండిగా వాదిస్తోందని కూడా చెప్పారు. మనం ఈ మధ్యనే విన్న సుప్రీంకోర్టు డెసిషన్లో ఒకటి సంచలనాత్మకమైన తీర్పు ఒకటి వెలువడింది. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ని గురించి కోర్టు వారు ఆమోద ముద్ర వేస్తూ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ని ఆమోదించాలి అని ఒక తీర్పునివ్వడం జరిగింది. అయితే ఇటువంటి సందర్భాల్లో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేవి ఆమోదయోగ్యమని ఎప్పుడైతే ఒక అత్యున్నత న్యాయస్థానం చెప్పిందో ప్రతివారు దాన్ని కోర్టు చెప్పింది కదా, ఇది చట్టరీత్యా నేరం కాదు అన్న పద్ధతుల్లో ఇలా బిహేవ్ చేయడం మనం వింటూ ఉంటాం. అయితే దీనికి కోర్టు ఆమోద ముద్ర లేకపోయినా కూడా ఇటువంటివి అనేక సందర్భాల్లో మనం అనేక మీడియాల్లో కూడా చూస్తూ ఉంటాం. పెళ్ళైన అతన్ని అమ్మాయిలు ఇష్టపడడం, అతనికి ఒక కీప్ గానో కంకుబైన్ గానో ఉండడానికి ఇష్టపడడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక విపరీత ధోరణి అని మనం చెప్పచ్చు. అయితే మీ అమ్మాయి ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి, ఆమె గనక ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే నేను కొన్ని సూచనలు చెప్పదలుచుకున్నాను. ఈ విషయంలో ఇలా చేయడంలో ఆ అమ్మాయి భవిష్యత్తు పూర్తిగా ఒక అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఉంటుంది. ఎందుకంటే ఆమెకి భార్యగా ఈ సమాజంలో స్థానం ఉండదు. అంతేకాకుండా అతని భార్య పిల్లల్ని ఏమాత్రం విడవకుండా ఈ అమ్మాయిని మాత్రం ఒక రాంగ్ డైరెక్షన్లోకి తీసుకువెళ్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే భార్యతో సుఖం లేదు, ఆమె వైవాహిక జీవితానికి పనికిరాక నేను ఇష్టపడుతున్నాను అని చెప్పినప్పుడు నిజంగా అది నిజమైతే అతని మొదటి భార్యకి విడాకులు ఇచ్చి ఈ అమ్మాయిని లీగల్గానే మ్యారేజ్ చేసుకోవచ్చు. కానీ మగవారు ఆ విధంగా చేయడం లేదు. ఎందుకంటే వారి సంసారం అటు గడుస్తుంది, ఇంకొక అమ్మాయితో సంబంధం ఏర్పడుతుంది. దీనికి వాళ్ళు చట్టంలో ఉన్న కొన్ని లొసుగుల్ని ఆధారంగా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్
మన సుప్రీంకోర్టు వారు గైడ్లైన్స్లో మొన్న ఇచ్చిన తీర్పులో ఇది చట్టరీత్యా నేరం కాదు అనడంతో చాలామంది విజృంభించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు వారు ఏ సందర్భంలో ఆ తీర్పునిచ్చారో అది ఎవరికి వర్తిస్తుందో అన్నది మన వారు గమనించటం లేదు. స్థూలంగా చూసేసి కోర్టు వారు ఇలాంటివన్నింటినీ ఆమోదిస్తున్నారు అని భావిస్తున్నారు. కాకపోతే ఏదన్నా ఒక తీర్పులో ఒక అంశం వచ్చినప్పుడు కేవలం ఆ అంశమే కాకుండా దాని తదితరాలు, ఆ పరిస్థితులు, ఆ పర్టికులర్ కేసుకు సంబంధించి అలాంటి తీర్పులు వెలువడుతూ ఉంటాయి. వాటిని ఇండివిజువల్గా ట్రీట్ చేసి కోర్టు ఆమోదించిన, సంఘం ఆమోదించని పనులు కూడా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే మనం చేసిన ఏదైనా పనికి అవతల వాళ్ళు అకారణంగా ఒక కష్టానికి గురి అయినప్పుడు తప్పకుండా కూడా కోర్టు ఆమోద ముద్ర వేసినా కూడా ఎథికల్గా మనం అలాంటివి చేయకూడని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వివాహం కావలసిన రెండో అమ్మాయి ఉన్నప్పుడు పెద్దమ్మాయి ఇటువంటి పని చేసినప్పుడు తప్పకుండా అమ్మాయి మీద కొంత గొప్ప ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్టెప్స్ తీసుకునేవారు కోర్టు వారు అన్న పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకోకుండా కేవలం అవి చెల్లుబాటు అవుతాయని ఇటువంటి విపరీతమైన ధోరణులకు వెళ్లకుండా సమాజం ఆమోదించే పనిని చేస్తే వాళ్ళ జీవితం సుగమంగా ఉంటుంది. ఎందుకంటే మీ అమ్మాయి ముందు భవిష్యత్తు కూడా సురక్షితంగా ఉంటుంది. ఇంతవరకు జరిగింది ఇక్కడికి ఆపి అతనికి నచ్చజెప్పి లక్షణంగా అమ్మాయి మీరు చెప్పిన సంబంధం చేసుకోవడానికి మీరు ప్రయత్నించి ఒప్పించండి. ఈరోజు మన స్టూడియోలో విజయ్ మోహన్ గారు వచ్చారు. వారు ఈరోజు ఏ కళను పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ విజయ్ మోహన్ గారు. హలో ప్రశాంతి. ఈరోజు మాకు ఏం చేసి చూపించబోతున్నారు? ఈ వారం మనం ఒక అందమైన వాల్ పీస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే? దానికి కావాల్సినవి మనకి ఏదైనా ఒక షేప్లో ఉన్న వుడ్ పీస్, జామ్సీలు మనకి ఎంసీలు అని కూడా అంటాము, పెయింట్స్, బ్రష్, డెకరేటివ్కి ఇలాగా ఏవైనా ఫ్లవర్స్ అండ్ ఫెవికాల్. మరి ఇది ఎలా తయారు చేయాలి చూద్దామా ఇప్పుడు? ఇప్పుడు ఈ వుడ్ పీస్ ఉంది కదా, దీనికి మనం ఏదైనా ఒక షేప్ కట్ చేయించుకోవచ్చు లేదా వుడ్ పీస్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎంసీలు ఉంది కదా, దీన్ని మనం ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసుకోవాలి. ఈ రెండు కలిపి మనకి 2 కలర్స్ ఉన్నాయి కదా, 2 కలర్స్ కలిపి ఒక సింగిల్ కలర్ వచ్చేసే విధంగా మనం కలుపుకోవాలి. దీన్ని చూసుకుంటూ ఉంటే తెలుస్తుంది. ఇలా ఓవెల్ షేప్ చేసి ఇలా ప్రెస్ చేసుకొని ఏదైనా ఒక టూల్ లేదంటే మనం సేఫ్టీ పిన్తో కానీ ఇలా ఇంప్రెషన్ ఇచ్చుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఆకులు తయారు చేస్తున్నాము. ఓకే, సో ఈ విధంగా లీవ్స్ అన్నీ మనం చేసుకోవాలన్నమాట. అయితే ఈ వుడ్ పీస్కి మనం ముందుగా ఇమాజిన్ చేసుకోవాలి, డిజైన్ చేసుకుని పెట్టుకుంటే కనుక మనకి ఈజీగా విదిన్ 10 minutesలో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే విధంగా నేను కొన్ని లీవ్స్ చూడండి ఇలా చేసి తీసుకొచ్చాను. చాలా బాగుందండి. సో ఇవి ఆరిపోయే టైంలో మనకి ఇలా మోల్డ్ చేసి పెట్టుకుంటే కనుక ఈ కార్నర్స్ అవి మనకి న్యాచురల్ లుక్ ఉంటుంది. సో ఇలా తయారు చేశాను. ఈ లీవ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ అరేంజ్ చేసుకుందాము. ఓకే. సో ఇప్పుడు మనం ఫెవికాల్ తీసుకొని ఈ కార్నర్స్ వెంబడి ఇలా పెట్టేశాక ఈ లీవ్స్ని మనం ఆరిపోయాక పెట్టుకోవాలి. ఈ కార్నర్స్ నుంచి ఇలా అరేంజ్ చేసుకుంటూ అన్ని లీవ్స్ ఒకే సైడ్ ఉన్నట్టుగా అరేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్స్లో కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా త్వరగా ఆరిపోతుంది అనుకుంటా. ఇలా లీవ్స్ అన్నిటిని కూడా ఇట్లా అరేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు కొన్ని లీవ్స్ మనకి బార్డర్ దాటి వచ్చే విధంగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అంటే మనం చేశాక తర్వాత ఈ వుడ్ పీస్ మనకు కనపడకుండా జస్ట్ ఫ్రేమ్ లాగా వస్తుంది అనమాట. సో అందుకని అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది ఆడడానికి టైం పడుతుంది కదా, సో దీనికి ఆల్రెడీ వైట్ అప్లై చేసి తీసుకొచ్చాను. సో వైట్ ఫ్యాబ్రిక్ కూడా అప్లై చేసుకున్నాం. దీనికి రంగోలీ కలర్స్ అలాంటివి యూస్ చేయకూడదు. రంగోలీ కలర్స్ అవి యూస్ చేస్తే మనకి పెయింట్ పోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అందుకని వైట్ ఫ్యాబ్రిక్ మాత్రమే యూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా వేసాం కదా, దీనికి నేను 2 కాంట్రాస్ట్ కలర్స్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, ఈ స్లాంట్గా తీసుకుందాం కలర్స్. క్రాస్కి 2 కాంట్రాస్ట్ కలర్స్ తీసుకున్నాం కాబట్టి ఈ పీస్కి మనం జస్ట్ ఈ మధ్యలో ఇలా స్లాంట్గా తీసుకుంటూ కలరింగ్ చేసుకున్నాం. ఈ విధంగా ఇట్లా వేసుకున్నాం కదా, అదే విధంగా మొత్తం ఇక్కడ వరకు కూడా మనం లీవ్స్కి ఈ గ్రీన్ అప్లై చేసుకుందాం. అంతా ఒకే డైరెక్షన్లో ఉండాలి. ఇప్పుడు మనం పింక్ తీసుకుందాము. ఒక దగ్గర కలిసే విధంగా షేడ్ ఫామ్ అయ్యేట్టు
టోటల్గా చూడు ప్రశాంతి, Okay, okay. మనకి మధ్యలో రెండు కలిసాయి. ఎస్ పింక్ గ్రీన్ ఇలా కలిసి మనకి డిఫరెంట్ షేడ్ ఫామ్ అవుతుంది. సో ఇదే వేలో వేసుకుంటూ రావాలి. ఇలా వేసాం కదా. సో కలరింగ్ అయిపోయింది కదండి, నెక్స్ట్ ఏం చేస్తున్నాను? సో ఇలాంటి ఫ్లవర్స్ తీసుకొని మనం దీన్ని ఇప్పుడు లీవ్స్ చేసినట్టుగానే ఫ్లవర్స్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా. ఓకే. సో ఈ మధ్యలో మనం దీన్ని అరేంజ్ చేద్దాము. ఇది పూర్తిగా బేస్ ఆరేక అప్పుడు పెట్టాలండి ఫ్లవర్స్. ఓకే. ఇలా పెట్టాక మనం ఇలాంటి డెకరేటివ్ పీసెస్ మనకి స్టోన్స్ అలాంటి కలర్ పెబుల్స్ అవి దొరుకుతుంటాయి. సో ఈ పెబుల్స్ని ఈ కింద ఈ మనకి స్టెమ్ ఆడుగా కనిపించకుండా ఉండే విధంగా వీటిని దీనిపైనకి అరేంజ్ చేసేద్దాం. సో ఈ కలర్ కూడా మన జనరల్గా కొంచెం దగ్గరగా ఉన్న కలర్ని తీసుకుంటే బాగుంటుంది. ఓకే. ఈ పర్పుల్ షేడ్ కూడా ఉంది కాబట్టి ఫ్లవర్ కూడా బాగా సూట్ అయింది. సో ఇలా ఈ బ్రాంచ్ మన ఈ ఫ్లవర్కి ఉన్న స్టెమ్ కనపడకుండా దీన్ని ఇలా కవర్ చేసేసుకుందాము. ఓకే. సో ఇలా అయిపోయింది కదా, టోటల్గా మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇదే విధంగా తయారైన పీస్ చూపిస్తాను. చాలా బాగుందండి. సో దీనికి కాంట్రాస్ట్ వేయకుండా ఒకటే షేడ్ని 2 షేడ్స్ లాగా లైట్ అండ్ డార్క్ షేడ్స్లో వేసాను. దీనికి ఇక్కడ పింక్ అరేంజ్ చేసాము, ఇక్కడ స్టోన్స్ జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేశాను. మొత్తం టోటల్గా చూడండి, ఈ ఫ్లవర్ మనం కాంట్రాస్ట్ తీసుకున్నాం ఇక్కడ. ఓకే. ఓకే. అంటే మల్టీ కలర్స్ లాగా ఉంది ఇది. చాలా బాగుందండి. ఇంత చక్కటి వాల్ హ్యాంగింగ్ మాకు నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ ప్రశాంతి. చూశారు కదండి ఈనాటి కళ. మరో కొత్త ఐటెంతో మళ్ళీ మీ ముందుంటాం. ఎదిగే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందాలి అని అంటే వాళ్ళకి 4-5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఈ విధంగా ప్రయత్నించి చూడొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఏ పని చేసినా, అంటే ఇతరులకు హెల్ప్ చేసినా, చదువులో మంచి మార్కులు తెచ్చుకున్నా, ఇలా ఏ పని చేసినా వాళ్ళని పొగడాలి. వాళ్ళు ఇంకా బాగా చేయగలరు అన్న ఎంకరేజ్మెంట్ని వాళ్ళకి ఇవ్వాలి. అదే సమయంలో వాళ్ళని మనం అనవసరంగా పొగడడం లేదు అన్న వాస్తవాన్ని కూడా వాళ్ళు గుర్తించే విధంగా మనం చూడాలి. అప్పుడే అటు చదువులోనూ, ఇటు ఆటపాటల్లోనూ, అటు పెద్దవారిని, తోటివారిని గౌరవించడంలోనూ పిల్లలు ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలా ఎదిగినప్పుడు వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట కాదంటారా? మెథడ్ ఆఫ్ ఓవర్ లెర్నింగ్ ఆర్ కాగ్నిటివ్ వే అంటారు. అంటే చదివిందే మళ్ళీ మళ్ళీ చదవడం. ఈ పాయింట్లో మనం గుర్తుంచుకోవాల్సిన 2 ఉన్నాయి, షార్ట్ టర్మ్ మెమరీ అండ్ లాంగ్ టర్మ్ మెమరీ. షార్ట్ టర్మ్ మెమరీ అంటే చదివిన విషయాన్ని కొద్ది గంటల సేపు మాత్రమే గుర్తుంచుకోగలగడం. అది ఒక్కొక్కసారి పిల్లల్ని డేంజర్లో పడేస్తూ ఉంటుంది. సాయంత్రం బాగా చదువుతారు, అన్ని ఆన్సర్లు వచ్చేసినట్టుగానే ఉంటాయి, అన్నీ చదివినట్టుగానే ఉంటుంది, తీరా పరీక్షకి వెళ్ళేసరికి మర్చిపోతారు. అంటే ఈ నాలెడ్జ్ ఏదైతే వాళ్ళు గెయిన్ చేశారో, ఈ సమాచారాన్ని ఏదైతే వాళ్ళు మెదడు వరకు తీసుకువెళ్ళారో దాన్ని లాంగ్ టర్మ్ మెమరీ వరకు వెళ్ళేంత వరకు వాళ్ళు ప్రయత్నం చేయలేదన్నమాట. మొదటి స్టేజ్ అంటే షార్ట్ టర్మ్ మెమరీ వరకే వాళ్ళు కృషి చేశారు. అది కొన్ని గంటల వరకు మాత్రమే వాళ్ళు గుర్తుంచుకోగలిగారు. తర్వాత పరీక్ష వెళ్ళే టైంకి అది మర్చిపోయారు. సో ఎప్పుడు కూడా నేర్చుకోవడం అనేది ఒకసారి చదివిగానే వచ్చేసింది అనగానే అయిపోయింది అనుకోకూడదు. దాన్ని 2-3 సార్లు చదువుకొని వచ్చేసింది అనుకున్నాక కూడా కొన్ని గంటల వ్యవధినిచ్చి మళ్ళీ ఆ చదువుకున్నది ఏంటి అనేది మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకోవాలి, రీక్యాపిటులేట్ చేసుకోవాలి. కళ్ళు మూసుకుని పొద్దున చదువుకున్నది ఏంటి అని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే చదివిన దాంట్లో ఎంతవరకు గుర్తొస్తుంది అన్న దాన్ని బట్టి మనము అది మనకు కరెక్ట్గా నేర్చుకున్నామా లేదా అన్నది మనకి ఐడియా వస్తూ ఉంటుంది. కాబట్టి పిల్లలకి మనం ఇచ్చే సలహా ఏంటంటే వాళ్ళు తొందరపాటులో ఉంటారు. ఒకసారి చదవగానే వచ్చేసింది, లేదా 2 సార్లు చదవగానే వచ్చేసింది. ఎందుకంటే ఓపిక తక్కువగా ఉంటుంది కదా వాళ్ళకి వచ్చింది అనిపించినా ఖచ్చితంగా 3-4 సార్లు చదివించి తర్వాత దాన్ని మళ్ళీ నెక్స్ట్ డే కూడా
నిన్నటి లెసన్ నిన్ననే, ఈ రోజు లెసన్ ఈ రోజే కాకుండా ఈ రోజు లెసన్ చదివే ముందు ఒక్కసారి నిన్నటి లెసన్ గురించి మళ్ళీ వాళ్ళు పునరావృతం చేసుకుని దాన్ని మళ్ళీ మననం చేసుకుని తర్వాత మళ్ళీ రెండో లెసన్కి అలా ప్రతి లెసన్ అలా వెళ్తూ ఉండేటప్పుడు ఏమవుతుందంటే తప్పనిసరిగా జ్ఞాపక శక్తి అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దీన్నే మెథడ్ ఆఫ్ ఓవర్ లెర్నింగ్ కూడా అంటాం. అంటే ఎక్కువ సార్లు అదే పనిగా చదువుతూ ఉండడం మూలాన కూడా గుర్తుంటుంది. మనందరికీ ఆ దోహా తెలుసు కదా, కరత్ కరత్ అభ్యాసకే జడిమతి హోతు సుజాన్ రసరి యావత్ జాతతై సిలపర్ హోతు నిసాన్ అంటారు. అంటే కరత్ కరత్ అభ్యాసకే, అభ్యాసం చేయగా జడిమతి హోతు సుజాన్, బుద్ధిహీనుడు కూడా బుద్ధిమంతుడు అయిపోతాడని. ఎలాగైతే అతి గట్టి పదార్థమైనట్టు రాయి మీద మెత్తటి పదార్థం లాంటి తాడుని 10 సార్లు గిలకలాగా మనం లాగినప్పుడు దాని మీద మార్క్స్ ఏర్పడగా, మరి ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఈ ఎక్కువగా చదవడం అనే దాని ప్రభావం తప్పకుండా ఉంటుందన్నమాట. ఇతర ప్రయత్నాల ద్వారా మనకి ఎంత జ్ఞాపక శక్తి పెరుగుతుందో ఈ ప్రయత్నం మూలాన కూడా మనకి చక్కటి జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మనం ఇంతకు ముందుగా చెప్పుకున్న విధంగానే ఒక సెషన్కి అంటే ఒక చదువుకునే సెషన్కి ఇంకో చదువుకునే సెషన్కి మధ్యలో కనీసం అర్ధగంట రెస్ట్ తీసుకోవడము, ఏకబిగిన గంటల తరబడి కాకుండా 1.5 గంట నుంచి 3 గంటల వరకే ఒకసారి చదవడము, అయిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకోవడము, మానసికంగా అలసిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడము, ఇలాంటివి చేస్తూ పోవడం మూలాన మనకి జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. జ్ఞాపక శక్తి కొంతమంది పిల్లల్లో లేదు అని మనం అనుకుంటాం, కానీ అది కారణం కాదు. అసలు వాళ్ళు వాళ్ళ మనసు ద్వారాలు వాళ్ళ యొక్క మెదడు ద్వారాలే మూసి ఉంచుతారనమాట. అంటే సమాచారాన్ని మెదడు వరకు వెళ్ళనివ్వరు. ఎందుకు? వాళ్ళకి చదువు పట్ల ఉన్నటువంటి అశ్రద్ధ, చదువు పట్ల ఉన్నటువంటి ఏవగింపు, ఆ చదవడం అంటేనే విసుగు, బోరు, ఇష్టం లేదు. దీని మూలాన మానసికంగా వాళ్ళ బ్రెయిన్ డోర్స్ని మూసి పెట్టుకుంటారనమాట. మెదడు తలుపులు మూసేసి ఉంచుకుంటారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించి వాళ్ళలో ఆ మెదడుని ఓపెన్ చేసే జాగ్రత్త మనం తీసుకోవాలి. అంటే చదివే దాని పట్ల శ్రద్ధ, ప్రేమ, గౌరవము పెంచాలన్నమాట. యాటిట్యూడ్లో, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు తెస్తే అప్పుడు వాళ్ళు ఏకాగ్రత అనేది కుదిరి తర్వాత చదువు మీద శ్రద్ధ పెట్టి తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ జ్ఞాపక శక్తిని పెంచుకుంటూ వస్తారు. ఎప్పుడైతే చదువు పట్ల వాళ్ళకి సరైన ఉద్దేశంలో లేరో, చదువుకునే ఆ పర్టికులర్ ప్రక్రియ పట్ల వాళ్ళు సరే అబ్బాయి ఇప్పుడు గంట సేపు కూర్చోవాలా, ఇవన్నీ చదవాలా, ఇన్ని ఆన్సర్లు నేను చదవలేను. ఇంకో సమస్య అండి, పెద్ద ఆన్సర్ ఉందనుకోండి, ఎస్సే అయితే నేను చదవలేను, షార్ట్ ఆన్సర్ అయితే చదువుతాను, షార్ట్ ఆన్సర్ అయితే చదవలేను, బిట్ అయితే చదువుతాను. ఇవన్నీ ఏంటంటే మానసికంగా వాళ్ళు నిర్మించుకున్నటువంటి కొన్ని చిన్న అపోహలు అనమాట. సో సమాచారము అది ఎస్సే లోపలలాగున్నా చిన్నగా ఉన్నా బిట్లుగా ఉన్నా అంతా సమాచారమే. అన్నిటినీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పిల్లల్లో ఇటువంటి ఆలోచన విధానాలని మనం రేకెత్తించకుండా ఉండాలి. టీచర్లు చాలామంది ఇది ఇంపార్టెంట్, ఇది ఎస్సే, ఇది నాట్ ఇంపార్టెంట్, ఈ విధంగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వకూడదు. ఏది ఇంపార్టెంటో పిల్లలు నిర్ణయించుకునే తెలివితేటలు పిల్లల్లో మనము పెంపొందించాలి. అండ్ చదువు పట్ల కొన్ని నిర్దిష్టమైన భావాలు వాళ్ళలో కలిగించే విధంగా మనము శ్రద్ధ తీసుకోవాలి. దాని పట్ల చక్కటి ఇంట్రెస్ట్, చెయ్యగలను అనే ఒక ఆశ, చెయ్యగలను అనే ఒక కాన్ఫిడెన్స్, చేస్తాను అనే ఒక పట్టుదల, ఇవన్నీ కూడా పెంపొందించినప్పుడే ఏకాగ్రత అనేది కూడుతుంది. ఏకాగ్రత, ఇష్టము, కోరిక, చేయగలననే కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా కలబోసినప్పుడే వాళ్ళు దాని మీద శ్రద్ధ పెడతారు. ఆ మెదడు ద్వారాలు తెరుచుకుంటాయి. జ్ఞాపక శక్తి అదంతట అదే బాగా పెరుగుతూ వస్తుందన్నమాట. పిల్లలు చాలా సహజంగా చదువు పట్ల ఒక ఇంట్రెస్ట్ పెంచుకొని చక్కటి జ్ఞాపక శక్తితోటి, చక్కటి ఏకాగ్రతతోటి మంచి రిజల్ట్స్ సాధిస్తారు. శరీరం చెయ్యలేని కార్యకలాపాలని మనం ఎప్పుడూ కొనసాగించకూడదు. వ్యాయామం చేసేటప్పుడు మనకి అనుకూలమైన సమయం, అనుకూలమైన వ్యాయామం మాత్రమే ఎంచుకోవాలి. అలాగే వ్యాయామం చేసేటప్పుడు ఇంకొక చిన్న చిట్కా, బయట వాతావరణానికి అనుగుణంగా మనం వ్యాయామం చేస్తే మంచిది. ఎందుకంటే ఆ వాతావరణం అనేది మన శరీరంలోని టెంపరేచర్కి కూడా ఎంతో పాజిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది అని మాత్రం మనం మర్చిపోవద్దు. Hello and welcome to today's program. So while you do it, remember you're working a lot on the lower part of your legs, your thighs, your glutes,
and the fat that comes at the side in your waistline, those parts are being targeted especially. If you use a lot of arms, you'll get a good workout, a total cardio workout. So hope you're joining us now and hope you have a good workout with us. Make sure you have checked with your medical practitioner to make sure you're fit enough to do an aerobic workout. Remember to work at your own pace and keep breathing. Have sips of water in between to keep you healthy. Start marching, keep your body loose, relax your neck and keep going. That's 4 more. 3. You're going to take it into a step touch now. So it's step touch and on your left leg. Now you're working your left leg. So you're moving to the left and back and left and back. You can use your arms once you get used to it. And 4 more. 4, 3. Ready to make your box slowly with that left leg. So it's front, together, side, together, back, together, and one more time. Let's go. Front, together, side, together. Are you ready to speed it up? 5, 6, speed it up. 1, 2, 3, 4. Work at your own pace. Once you get used to it, add those arms. Front, side, front, and 4 more. 4, 3, 2 more, and moving on to an 8. Slowly, front, together, back, together. And let your 8 is the outside of it. Front, together, back, together. Let's speed it up without the push, only speed. 8, 7, 6, 5, 4 more, 3 more, 2 more. Add the push if you're ready. If not, don't push. 2, 3 and push. This last 4, 3, 2, and from the beginning, step touch. That's 4, 3, 2. Make that box now. Right leg front, side, back, back. Again, front, side. Ready for the A step. 4 more, 3 more. Taking it to the left leg, step, touch, left. Go. 4, 3. Get ready for the box. 5, 6 and box now. Front, side, front. One more time. Front, side. A step now. Go. 4, 3, 2 more. Add that push and march it out. Good work. 4, 3, 2 and relax. Breathe. And breathe out. వంకాయలోనూ మంచి గుణాలు ఉన్నాయండోయ్. వంకాయని కాల్చిన పచ్చడి రూపంలో తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని ఆయుర్వేదం సూచిస్తుంది. అలాగే వంకాయని రోజువారీ డైట్లో చేర్చినప్పుడు వంకాయలో కాస్త టమాటాను కూడా జత చేస్తే ఎంతో పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందట మన శరీరానికి. ప్రతి మనిషికి వారి యొక్క లైఫ్ స్పాన్లో ముఖ్యమైన 3 కీలక దశలు. ఒకటి బాల్యావస్థ, యవ్వనావస్థ, వృద్ధాపావస్థ. ఈ యవ్వనావస్థలనే మనకి మధ్య వయస్సు అవస్థ అని కూడా మనము ఉంటుంది. ప్రతి ఒక్క దశలో శారీరకంగా మానసికంగా కొన్ని రకాల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఈ మధ్య వయస్సు నుంచి వృద్ధాప్యంలోకి వెళ్ళే ఒక దశను ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు. అంటే మధ్య వయస్సు పూర్తిగా అయిపోయి అది దాటిన తర్వాత వృద్ధాప్యంలోకి వెళ్ళే ఆ యొక్క వయస్సు యొక్క కాల పరిమితిని ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు. ఇది సాధారణంగా పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ 40 నుంచి 45 సంవత్సరాల్లో మొదలవుతుంది. స్త్రీలలో అయితే వాళ్ళు మెనార్క్ అయిన తర్వాత
మెనోపాస్ అనే దాంతో వాళ్ళ యొక్క ఋతుచక్రం నెలసరి ఆగిపోవడంతో ఈ ఋతుచక్రము ఆగిపోతుంది. అంటే వాళ్ళ యొక్క సంతానోత్పాదక శక్తి తగ్గిపోతుంది. ఈ మెనోపాజ్ అనేది ఒక కీలకమైన దశ స్త్రీలలో. మెనోపాజ్లో స్త్రీల యొక్క ముఖ్యమైన హార్మోను ఈస్ట్రోజన్ ఏదైతే ఏ విధంగానైతే తగ్గుతూ వస్తుందో అది క్షీణించిపోతుందో, అదేవిధంగా పురుషుల్లో పురుషత్వానికి కారణమైన అంటే ఆండ్రోజెనిక్ హార్మోన్ అనేవి తగ్గిపోవడం వల్ల ఈ యొక్క ఆండ్రోపాజ్ అనే స్థితి వస్తుంది. ఆండ్రోపాజ్లో ఉండే లక్షణాలను ఆయుర్వేద పరంగా కనుక మనం విశ్లేషిస్తే వాత ప్రకోపానికి సంబంధించిన లక్షణాలు, పిత్త ప్రకోపానికి సంబంధించిన లక్షణాలు మనకి ఎక్కువగా కనపడతాయి. అయితే ఈ లక్షణాల ఆధారంగా మనము ఈ ఆండ్రోపాజ్ యొక్క సమస్యల తీవ్రతను మనం తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో మంచి పరిష్కారాలుగా మనకి మూలికలు చాలా చెప్పారు. వాటిలో ముఖ్యమైనది అశ్వగంధ, రెండవది శతావరి, మూడవది నేలగుమ్మడు, నాలుగవది అతిమధురం. వీటన్నిటి యొక్క సహజమైన లక్షణము లేదా వాటి యొక్క ముఖ్యమైన పనితీరు ఏంటంటే ఇవి వాతాన్ని పిత్తాన్ని తగ్గిస్తూ అదేవిధంగా వీర్య వృద్ధికి తోడ్పడతాయి. అంటే ఇంతకుముందు ఆండ్రోపాజ్లో ఆండ్రోజెనిక్ హార్మోన్ తగ్గిపోతుంది అని మనం చెప్పాం. శుక్రక్షయానికి సంబంధించిన లక్షణాలుగా కనపడతాయి. ఈ పై చెప్పిన మూలికలన్నీ కూడా శుక్రవృద్ధికి తోడ్పడే మంచి ఔషధాలు. అదేవిధంగా ఇవన్నీ కూడా రసాయన గుణం కలిగిన ఔషధాలు. బల్యము, బృంహణము, రసాయనము, వాత, పిత్తహరము అనే ఈ లక్షణాల కలయికతో కూడుకున్న ఈ 4 మూలికల యొక్క యోగము మనకు ఈ ఆండ్రోపాజ్ సమస్యను చాలా తేలికగా అధిగమిస్తుంది. దాని కొరకు అశ్వగంధ ఒక భాగము, శతావరి ఒక భాగము, నేలగుమ్మడి ఒక భాగము, అతిమధురము ఒక భాగము, వీటన్నిటినీ ఒక్కొక్క భాగము మనము గ్రహించి వాటిని విడివిడిగా చూర్ణం చేసి వాటన్నిటిని తిరిగి ఒకే దగ్గర కలిపి మనము భద్రపరుచుకోవాలి. ఇలా భద్రపరుచుకున్న చూర్ణాన్ని ఉదయం ఒక పూట ఒక చెంచా, రాత్రి ఒక చెంచా, ఒక అరకప్పు గోరువెచ్చని పాలలో కలిపి కనుక తాగుతూ ఉంటే ఈ ఆండ్రోపాజ్లో వచ్చే లక్షణాల యొక్క తీవ్రత చాలా తగ్గుతుంది. వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ కూడా చాలా పెరుగుతుంది. ఈ లక్షణాలు తీవ్రత తగ్గడం వల్ల వారి యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. పాస్ట్ ఇస్ హిస్టరీ, ఫ్యూచర్ ఇస్ మిస్టరీ. ప్రజెంట్ ఒక్కటే మన చేతుల్లో ఉంది. ఈ స్టేట్మెంట్ మనం చదివినా కూడా మేబీ రియల్ లైఫ్లో అప్లై చేయడానికి చాలా టైం పడుతుందేమో. మన దినచర్యలో మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి పాస్ట్లో ఏం జరిగింది, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఆలోచించి తెగ బాధపడిపోతూ ఉంటాం. అలా బాధపడడం ఎందుకు? ప్రజెంట్ మన చేతుల్లో ఉంది కాబట్టి మన భవిష్యత్తు బాగుండాలి అని అంటే ప్రజెంట్ కూడా బాగుండాలి అనే చిన్న లాజిక్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే లైఫ్ అంతా ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. నవ్య మీద మీ సలహాలని, సూచనల్ని, అభిప్రాయాల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ నవ్య, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 5,13,. మా ఈమెయిల్ ఐడి navya.doordarshan@gmail.com. ఉన్నమలుంటాయి, అమావాసలుంటాయి, చంద్రునికి ఎప్పుడు కళలుంటాయి, బ్రతుకు బాధ్యతల బడలికలు